నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కలలు కనడంతోనే సరిపెట్టుకోకుండా దాన్ని సాధించడానికి కృషి చేయాలి. సిద్దిపేటలో ప్రారంభమైన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మేడ్చల్ జిల్లా హకీంపేటలో ఘనంగా 14వ రోజ్గార్ మేళా. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు. పుష్పకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతమన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారు. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్న ఎంపీ డీకే అరుణ. ఇక డీటెయిల్స్కి వెళ్తే యువత సరికొత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని, ఏ దేశానికైనా యువతే బలమన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏబీవీపీ జాతీయ వికాసం కోసం పనిచేస్తుందని, విద్యార్థి దశ నుంచే ఎంతో మంది గొప్ప గొప్ప లీడర్లుగా ఎదిగారన్నారని తెలిపారు. వివేకానందుని లక్ష్యం వైపు యువత పయనించి కలలు కనడంతోనే సరిపెట్టుకోకుండా దాన్ని సాధించడానికి కృషి చేయాలన్నారు. It is our collective responsibility to contribute to the nation's development. Bharat Institute is the capital of the world. The world is one family and earned a global respect. Nations look to Bharat leadership inspired by our guiding philosophy for a harmonious and peaceful world. Bharat's progress has always been about society, not the individual. मैं अभी सुन रहा था हमारे अखिल भारतीय संगठन मंत्री के भाषण और स्पीच और बहुत सुंदर लगा। कारण एबीवीपी अखिल भारतीय विद्यार्थी परिषद ऐसा एक संस्था है जो ओनली ऑर्गेनाइजेशन है, वेरी यूनिक ऑर्गेनाइजेशन। This organization does not think of Rajniti, it thinks of Rashtruniti. It doesn't think of the individual, it thinks of the collective group. Sarve bhavantu sukhina, let everyone be happy. And from this organization have come out many leaders of very close stature in politics, in social service, in the field of education, in the field of medicine, in the field of engineering. We have found that many of our activists or our members of ABVP have become very successful leaders in all spheres of life. మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండలం హకీంపేట్లోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో 14వ రోజ్గార్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ఎంపికైన 400 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. అంతకుముందు దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 7,76,000 మంది యువతకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కల్పించామన్నారు. సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి, యువ భారతీయులకు అవకాశాలను కల్పించడానికి భారత ప్రభుత్వం నిబద్ధతను ఈ అద్భుతమైన విజయం ప్రతిబింబిస్తుందన్నారు.
నేరుగా నియామక పత్రాలను ఈరోజు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 10 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పి 2022 ఆగస్టు 22 రోజు మొదటి రోజ్గార్ మేళా కార్యక్రమం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు దాదాపు 2 సంవత్సరాల్లో ఇప్పటికీ 14 రోజ్గార్ మేళాలను నిర్వహించి నేరుగా యువకులకు ఇప్పటివరకు 9,25,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పైరవులు లేకుండా, దళారీ వ్యవస్థ లేకుండా ఇవాళ నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో 9,20,000 మందికి ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రతిసారి కూడా ఏ శాఖలో ఖాళీ ఉన్నాయి, యూపీఎస్సీతో పాటు ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, హెల్త్ కానీ, ఫైనాన్స్ కానీ, పోస్టల్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్లో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించడం, వాటిని వెంటనే నియమించే విధంగా చేయడం ఇవి మోడీ ప్రభుత్వం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ ప్రభుత్వం కానీ జైభీం లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదని, అలాంటి సినిమాలకు ప్రోత్సాహాలు లేవని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒక స్మగ్లర్ పోలీస్ బట్టలు విప్పి నిలబెట్టి పోలీస్ స్టేషన్లోని సిబ్బందిని కొన్న సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతమన్నారు. స్మగ్లర్ హీరో అంటే అదేం సినిమా? స్మగ్లర్ హీరో స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడు? సందేశాత్మక సినిమాలు తీస్తే ప్రజలు స్వాగతిస్తారని, 2 మర్డర్లు చేసిన నేరస్తుడు మహారాష్ట్రలో పుష్ప 2 సినిమా చూస్తూ దొరికాడని మంత్రి తెలిపారు. సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఏంటి ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది? ఏ సినిమాను మేము గౌరవిస్తాం. సినిమాలో ఒక ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటుంది, కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? స్మగ్లర్ హీరోలు అవుతారంట. ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఎట్లా? ఒకవేళ అక్కడ స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో ఎట్లా అవుతాడు? ఇది సమాజం ఆలోచించాలి. కాబట్టి సినిమా యాక్టర్లైనా, సినిమా ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్లు అయినా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లేటువంటి లక్షణాలు, ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని, ఇతరులకు హెల్ప్ చేసే భావాన్ని, ఇతరుల గౌరవాన్ని కాపాడే విధంగా సినిమాలు తీస్తే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది. అదే మరి వేరే ఆలోచనలతో పోతే, నిన్న ఒక అతనట మహారాష్ట్రలో 2 మర్డర్ కేసులు ఉన్నాయి, తప్పించుకో తిరుగుతున్నాడు చాలా రోజులు. ఎక్కడ దొరికిందంటే మరి ఈ సినిమా పుష్ప 2 సినిమా చూసుకుంటూ దొరికాడు. అంటే వాళ్ళకు అది ఏ రకమైన ఇంకా నేరాలు పెరగడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. మేము తప్పు పడతలేము, కానీ చట్టబద్ధంగా ఉండేటువంటి అధికార వ్యవస్థను, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి. అలాంటి మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్, యాక్ట్ చేసేటువంటి యాక్టర్లు అది ఫాలో కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు సమాజం యొక్క ఉన్నతి మనందరి ఉన్నతి, మన పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్తు. పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి. మరి పాస్టర్లు కూడా. సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఖండిస్తుందని ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇలాంటి దాడులను ఎవరు సమర్థించరని చెప్పారు. పోలీసు అధికారులు ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అల్లు అర్జున్ నివాసంపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందనిపిస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారని డీకే అరుణ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని చెప్పారు. సీఎం పేరు మర్చిపోయానని అల్లు అర్జున్ అనడాన్ని కేటీఆర్ ట్రోల్ చేశారని, అందుకే అల్లు అర్జున్ ని రేవంత్ టార్గెట్ చేశారని విమర్శించారు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ లోపల ఉస్మానియా జేఏసీ అది అని చెప్తున్నారు. వాళ్ళు కొడంగల్ వాళ్ళే ఉన్నారు 4 దాంట్లో. అంటే కొడంగల్ నియోజకవర్గం వాళ్ళే 4 ఉన్నారు. దాంట్లో ఒక ఆయన జెడ్పీటీసీగా కూడా పోటీ చేసిండు. దౌలతాబాద్ మండల్ నుంచి రెడ్డి సీను అని నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019లో జెడ్పీటీసీగా పోటీ చేసిండు. సో మిగతా వాళ్ళు కూడా ఇక్కడ 3 ఉన్నారని చెప్తున్నారు. మొత్తం 4 ఇదే ప్రాంతం నుంచి ఉన్నారు, కొడంగల్ నియోజకవర్గం నుంచి అంటున్నారు.
అంటే దీని వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందా అని అనుమానాలు దీనివల్ల పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడానికి వెనక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందా అనేటటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. వీళ్ళు నలుగురు పోయి దాడి చేయడానికి కారణం ఎవరు, ఎందుకు పోయినరు, ఎట్లా పోయినరు, ఏ ధైర్యంతో అక్కడికి పోయినరు, ఎవరు వెనక ఉన్నారు, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు ఇవాళ బయట వ్యక్తమైతా ఉన్నాయి. అది ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడిని మాత్రం తీవ్రంగా నేను ఖండిస్తున్నా. సంధ్య థియేటర్ ఘటనపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీని ఇరుక్కున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవాలు గమనించడం లేదని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విద్యార్థుల్లో ఒకరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టి వ్యక్తిని సీఎం రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తి అంటున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. పుష్ప 2 సినిమా విడుదల రోజు జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, తన కొడుకు చావు బతుకుల్లో ఉండడం, ఈ అంశం రోజుకొక మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎంపీ కిరణ్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఇది రోజుకొక అంశానికి మలుపు తిరుగుతుంది. ప్రెసెంట్ అది పొలిటికల్ ఇష్యూగా జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి దాడి వెనకాల బీఆర్ఎస్ వాళ్ళ హస్తం ఉందని చెప్పేసి మీరు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారు అంటే సినిమా వాళ్ళ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు. నేను ప్రతిపక్షాలకు ఒకటే పనమ్మా, కాంగ్రెస్ పార్టీని తప్పు చూపించాలని, కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఇరికించాలన్న ఆలోచనే తప్ప వాళ్ళు కొంచెం కూడా ఆలోచన పూర్వకంగా మాట్లాడే పరిస్థితి చేస్తలేరు. మీరు ముఖ్యంగా చూసినట్టయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో కొంతమంది స్టూడెంట్ నాయకులు అక్కడికి పోయి గొడవ చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉందని చెప్పి అతనిది కొడంగల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విషయానికి వస్తే ఆ వ్యక్తి గతంలో ఎన్నో పార్టీలు తిరిగి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉంది గతంలో. నేను అనేది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు పొద్దున పార్టీలో ఉన్న ఎమ్మెల్యే సాయంత్రం ఏ పార్టీలు ఉంటుండో తెలుస్తలేదు, ఏ పార్టీ వాళ్ళు ఎవరిని ప్రొవోక్ చేస్తారో కూడా తెలుస్తలేదు. ఈ రోజు నేను ఏమనుకుంటున్నా, ఆయన ఏమన్నా ప్రొవోక్ చేసి వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలంటే ఒక 6 కాంగ్రెస్ చిన్న స్థాయి కార్యకర్తలను ఎవరైనా కానీ మాటలు చెప్పైనా చేయొచ్చు కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇండస్ట్రీ పైన వ్యతిరేకత లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీ బాగుండాలన్న ఉద్దేశంతో దిల్ రాజు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ సమస్యలను పరిష్కార దిశగా ముందుకు పోతుండు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. పద్మాలయ స్టూడియో గాని, గతంలో రామానాయుడు స్టూడియో గాని ఇలాంటి స్టూడియోలకు స్థలాలు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎవరు బ్లేమ్ చేస్తారో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు రాజకీయం చేద్దామన్న ఉద్దేశంతో ఇటు పురంధేశ్వరి గారు, ఇటు బండి సంజయ్ గారు, ఇటు కిషన్ రెడ్డి గారు, ఎంతో మంది వీళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, ఏ ఒక్కరన్నా బీజేపీలో ఉన్న వాళ్ళు ఆ మహిళ గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. ఆ మహిళకు పోని ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి 4 డబ్బులు తీసుకొచ్చి ఇస్తామన్న పరిస్థితి లేదు. ఇంత దరిద్రమైన ఆలోచనతో కేవలం రాజకీయాలే కాదు కదా, డెవలప్మెంట్ సైడ్ కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రీకి నెగిటివ్ లేరు, ఇండస్ట్రీకి పాజిటివ్ ఉన్నారు. ఇటువంటి ఇన్సిడెంట్లు జరగొద్దన్న ఉద్దేశంతో ఆయన పదే పలు వేదికల మీద ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా గతంలో అరికపూడి గాంధీ గూండాలు ఒక పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి, ఇప్పుడు కాంగ్రెస్ గూండాలు అల్లు అర్జున్ ఇంటి పైన దాడి. చీమ చిట్టుకుమంటే పోలీసు వాళ్ళకి కాల్స్ పోతాయి, వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఫోన్లు గుంజుకుంటారు. ఈ రకంగా దాడి జరుగుతుంటే వాళ్ళకి సమాచారం ఉండట్లేదా? అంటే హోంశాఖ సీఎం దగ్గర ఉంచుకున్నాడు, ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మీకు ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఆయనకు ఒకటే భారతదేశంలో స్టాంపీడ్ జరిగినా ఏది జరిగినా ఇంటెలిజెన్స్ ప్రకారం ఒక 4 విద్యార్థులు ఎన్నో యూనివర్సిటీలో కలిసి ఏం మాట్లాడుకొని పోతేనే తెలియదు. కొన్నిసార్లు తెలిసిన ఏమంటే వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఒక చదువుకున్న వాళ్ళు, ఒక ఐపీఎస్ చేసి కూడా ఆయన కూడా రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో బ్రౌనీ స్కోర్ చేయడానికి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడడం నేను తప్పుపడుతుంది. ఇది ఖచ్చితంగా కావాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఉన్న అంశాన్ని, కనీసం బాధిత మహిళ పైన కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా తీసుకొని మాట్లాడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 690. ఇక రాష్ట్రంలో సంధ్య థియేటర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీకి ప్రయత్నించిన ఆయనకు ఆమె అవకాశం ఇవ్వకపోవడంతో గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు చంద్రశేఖర్ రెడ్డి. భువనగిరి మండల కేంద్రంలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. వంటల్లో సరిపడా ఉప్పు వేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫుడ్ కమిటీ ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కలెక్టర్, హెడ్ మాస్టర్, ఫుడ్ కమిటీ టీచర్లకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వంటకు ఉపయోగించే సామాగ్రి శుభ్రంగా లేకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశించారు. కందిపప్పు వేయాలా మీరు? కందిపప్పు వేస్తే కొద్దిగా బలం ఉంటుంది, అది ఉంటుంది అన్నట్టు. అదే మంచిగా ఆపుతుంది. సార్ ఏం చేస్తారు మీరు? ఇబ్బంది అవుతుంది పిల్లలకి. హెడ్ మాస్టర్ తెప్పించేసి. జగిత్యాల పట్టణం పాత బస్టాండ్ లో జరిగిన చోరీ కేసులో 37 తులాల బంగారం దొంగతనం జరిగింది. నేరస్తులు 4 మహారాష్ట్రలోని నాగపూర్ చెందిన వారిగా గుర్తించిన పోలీసులు అందులో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా 3 నేరస్తులు పరారీలో ఉన్నారని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ముఠాలోని సభ్యురాల నుండి 37 తులాల బంగారానికి గాను 31 తులాల బంగారం రికవరీ చేశామని, మిగతా 7 తులాల బంగారం 3 నేరస్తులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. 16వ తారీఖు రోజు మన జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్లో ఈ తక్కలపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి జలజ అనే మహిళ ఆమె బంగారు ఆభరణాలు బ్యాంక్ లాకర్లో పెట్టే నిమిత్తం తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఒక 5 మహిళలు, అంటే ఫస్ట్ ఎవరు తెలియదు, ఆమె ఇంటికి పోయి చూసుకున్న వారికి ఏంటంటే ఆమె సంచిలో ఉన్న బంగారు ఆభరణాలన్నీ మాయమైపోతాయి. దాని మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దాదాపు 31 తులాల బంగారం పోయిందని చెప్పి ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకున్నాం. తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి పరిశీలించుకొని ఇంకా కొన్ని నగలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మాకు వాంగ్మూలం ఇస్తే మొత్తం 38 తులాల బంగారం ఆమె సంచిలో నుంచి మిస్ అవుతాయి బస్టాండ్ ఏరియాలో. దీని మీద కేసు నమోదు చేసుకొని మన టౌన్ సిఐ సూరం వేణుగోపాల్ మరియు కిరణ్ కుమార్ టౌన్ ఎస్ఐ, ఇంకొక ఎస్ఐ మన్మధరావు అండ్ డబ్ల్యూఎస్ఐ గీత ఆధ్వర్యంలో మన ఐడి పార్టీ కానిస్టేబుల్స్, నజీర్ హెడ్ కానిస్టేబుల్, మన జీవన్, వీళ్ళందరూ మన సిబ్బంది అందరు కలిసి ఏంటంటే దీని మీద వాహన తనిఖీలు మరియు మన ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి అన్ని ఈ దొంగల గురించి వెతకడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీ కెమెరా ద్వారా ఒక బస్టాండ్లో ఒక చిన్న అనుమానిత ఒక క్లూ దొరికింది. దాన్ని పట్టుకొని వర్కౌట్ చేస్తుందంటే వాళ్ళు 5 మహిళలు ఉన్నట్టు గుర్తించినాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలలు కనడంతోనే సరిపెట్టుకోకుండా దాన్ని సాధించడానికి కృషి చేయాలి. సిద్దిపేటలో ప్రారంభమైన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మేడ్చల్ జిల్లా హకీంపేటలో ఘనంగా 14వ రోజ్గార్ మేళా. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు. పుష్పకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతమన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల కుట్రలో అల్లు అర్జున్ పావుగా మారారు. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్న ఎంపీ డీకే అరుణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.